నేను కొత్త తల్లిని. నేనేం చేయాలి? నేను ఇంటి పని చేయాలా? ಕರ್ನಾಟಕದ ಬಹುತೇಕ ಕಡೆಗಳಲ್ಲಿ ಚಳಿಯ ವಾತಾವರಣ ಮತ್ತು ಹಗಲಲ್ಲಿ ಒಣ లేదా నేను నా బిడ్డను జాగ్రత్తగా చూసుకోవాలా? ఎవ్వరూ నాకు సహాయం చేయరు. నేను ఒంటరిగా ఉన్నట్టు భావిస్తున్నాను. ఈ గందరగోళం ఎప్పుడు ఆగుతుంది? నేను అలసిపోయాను. నా జీవితమే మారిపోయింది. ఎప్పుడూ అలసటే, నిద్రే లేదు. మాటి మాటికి గొడవలు. ఎన్ని రోజులు నేను ఇలాగే ఉండాలి? ఉద్యోగానికి వెళ్ళలేకపోతున్నా, సంపాదించలేకపోతున్నా, పసిపిల్లాన్ని కూడా చూసుకోలేకపోతున్నా. నేను అలసిపోయాను. ఇక నేను భరించలేను. నేను ఒంటరినైపోయాను. అందరూ నన్ను సంతోషంగా ఉండాలంటున్నారు, నాకు పుట్టబోయే బిడ్డ కోసం. నాకింత త్వరగా తల్లిని అవ్వాలని లేదు. నాకు పెళ్ళయ్యి కొన్ని నెలలు మాత్రమే అవుతోంది. మా అత్తగారు ఖచ్చితంగా మగపిల్లాడే అని అంటున్నారు. ఒకవేళ ఆడపిల్ల అయితే మగపిల్లాడో ఆడపిల్లో నేను తల్లి బాధ్యతలను పోషించగలనా? బాగా చూసుకోగలనా? నా మనసులోని భావాలు ఎవరు అర్థం చేసుకుంటారు? నేను ఒంటరిదాన్ని అనిపిస్తోంది. నేను ఒంటరిగా ఉన్నాను. ప్రపంచ ఆరోగ్య సంస్థ అధ్యయనాల ప్రకారం తల్లి యొక్క మానసిక ఆరోగ్యం నేరుగా పిల్లల మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది. మీ కుటుంబం లేదా మీకు తెలిసిన వాళ్లలో గర్భవతులు లేదా బాలింతలు ఎవరైనా మానసిక ఒత్తిడికి లోనైనట్లు మీరు గమనిస్తే వెంటనే వాళ్లపై దృష్టి సారించండి. వాళ్లకు సహాయం చేయండి. సహాయానికి కాల్ చేయండి 14416 మరియు సమీపంలోనున్న ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించండి. తల్లి సంతోషంగా ఉంటేనే బిడ్డ కూడా సంతోషంగా ఉంటుంది. వాళ్ళిద్దరూ సంతోషంగా ఉంటే కుటుంబం అంతా సంతోషంగా ఉంటుంది.